ఆయన పేరు గుంజి వెంకట్రావు. బిఎస్ఎన్ఎల్లో సూపర్వైజర్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. వామపక్ష భావజాలం కలిగి ఆయన అనేక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. తాను మరణించిన తర్వాత కూడా తన పార్థివ దేహం 10 మందికి ఉపయోగపడాలని భావించారు. ఇదే నా చివరి కోరిక అని కూడా అనేక సందర్భాల్లో తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు చెప్పారు. అద్దంకిలో ఉంటున్న వెంకట్రావు గురువారం కన్నుమూశారు. తమ తండ్రి చివరి కోరికను ఆయన ఇద్దరు కుమారులు కృష్ణ చైతన్య, విజయ్ చక్రవర్తి తీర్చారు. ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని అనాటమీ విభాగానికి వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు సమక్షంలో అనాటమీ విభాగాధిపతి సుధాకర్ బాబుకు వెంకట్రావు పార్థివ దేహాన్ని అప్పగించారు. ఈ సందర్భంగా ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు మాట్లాడుతూ, గతంలో అన్ని దానాల కంటే అన్నదానం, నేత్రదానం గొప్పదని చెప్పేవారని, ఆ రెండింటికంటే పార్థివ దేహం దానం చేయడం ఎంతో గొప్పదని తెలిపారు. వెంకట్రావు కుమారులు ముందుకు వచ్చి తమ తండ్రి పార్థివ దేహాన్ని అప్పగించడం పట్ల అభినందించారు. తమ కళాశాల వైద్య విద్యార్థులకు వైద్య విద్యకు పార్థివ దేహం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనాటమీ విభాగాధిపతి సుధాకర్ బాబు మాట్లాడుతూ, వామపక్ష భావజాలం కలిగిన వెంకట్రావు తాను చనిపోయిన తర్వాత కూడా 10 మందికి ఉపయోగపడాలని అనేవారని, అనుకున్నట్లుగానే చేశారని కొనియాడారు. వైద్య విద్యార్థులకు ఈ పార్థివ దేహం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు మంచి డాక్టర్లుగా తయారు కావాలంటే పార్థివ దేహాలు చాలా అవసరమన్నారు. ఈ వెంకట్రావు గారి పార్థివ దేహాన్ని వాళ్ళ కుమారులు మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలులో ఉన్నటువంటి ఎనాటమీ డిపార్ట్మెంట్కి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. సో అది నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. ఇన్ని దానాల కంటే ఒకప్పుడు అనేవాళ్ళు నేత్రదానం అని, ఆనదానం అని, కానీ ఇంకా దానికంటే పార్థివ దేహాన్ని దానం చేయడం అనేది చాలా గొప్ప విశేషము. ఎందుకంటే ఆ పార్థివ దేహం నుండి మన పిల్లకాయలు అంటే ఎవరైనా ముఖ్యంగా మన వైద్య విద్యార్థులు ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో నేను అనేది ఏంటంటే నిజంగా అంత గొప్ప హృదయంతో వాళ్ళ కుమారులు ముందుకొచ్చి వాళ్ళ నాన్నగారి కోరిక మేరకు మన కాలేజీకి, మన పిల్లల కోసము, మన అనాటమీ డిపార్ట్మెంట్కి డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఎంసీ అని ఉంటుంది, నేషనల్ మెడికల్ కమిషన్ అని. వాళ్ళ కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటే ప్రతి 10-12 స్టూడెంట్స్కి ఒక పార్థివ దేహం ఉండాలి, ఒక క్యాడవర్ ఉండాలి. సో కాంపోజిషన్లో, ఆ రేషియోలో మాకు పార్థివ దేహాలు కూడా మా దగ్గర ఉండాలి. నిజంగా ఇలాంటి విషయం అనేది చాలా గొప్ప విషయం ఏంటి. నా ఉద్దేశం ఏంటంటే అన్ని దానాల కల్లా పార్థివ దేహాన్ని డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. దానివల్ల పిల్లలు ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎనాటమీ డిసెక్షన్లో కన్ను ఎలా ఉంటుంది, బ్రెయిన్ ఎలా ఉంటుంది, హార్ట్ ఎలా ఉంటుంది, గుండె ఎలా ఉంటుంది, ఎముకలు ఎలా ఉంటాయి, ఏదో పుస్తకాల్లో చదవటం కాదు, డైరెక్ట్గా వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది. నా పేరు గుంజి కృష్ణ చైతన్య. ఇక్కడ చనిపోయిన వ్యక్తి మా నాన్నగారు. తనే మాకు ఒక ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి. కానీ చిన్నప్పటి నుంచే కాదు, పెద్దయిన తర్వాత కూడా చివరికి ఆయన చివరి మూమెంట్లో కూడా తను ఒక ఇన్స్పిరేషన్ నిరూపించారు ఈ కార్యక్రమంతో. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. మాకు తెలిసినంత వరకు మా ప్రయత్నం మేము చేసి మాతో పాటు ఇంకొక 4 లేదా ఒక 10 మందికి మీ ఎంతవరకు సహాయపడగలం సమాజానికి, ఆ విధంగా అన్ని విధాలుగా చివరి నిమిషం వరకు ఎలా సహాయపడగలమో దాన్ని 10 మందికి తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్ళటమే మా ఒక ఆశయంగా తీసుకుంటాం. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అలాగే సార్ గారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు. మన దేశంలో లక్షలాది మంది రోగులు అవయవాల కోసం హాస్పిటల్స్లో రిజిస్టర్ అయ్యి అవసాన దశలో ఉన్నారు. లక్షలాది మందిని మనం ప్రాణాలతో బయటపడేయాలి అంటే కోట్లాది మంది మన జనాభా ముందు ఈ అవగాహనను ఏర్పాటు చేసుకోవాలి. ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు, బ్రెయిన్ డెత్ వచ్చినప్పుడు మనం ఇచ్చేటటువంటి ఆర్గాన్స్ వాళ్ళని ప్రాణాలు కాపాడేదానికి ఉపయోగపడుతుంది. మన సాంప్రదాయంలో తగలబెట్టడం కానీ, పుట్ చేయడం కానీ చేస్తే ఎవ్వరికీ ఉపయోగం లేదు. మట్టిలో కలిసిపోతుంది, బూడిదైపోతుంది. దానికి ప్రత్యామ్నాయంగా మనలో ఒక అవగాహనను ఏర్పాటు చేసుకొని జబ్బును పడినటువంటి శరీరం అయ్యి ప్రాణం పోయి ఉంటే మెడికల్ కాలేజీకి దాన్ని డొనేట్ చేయొచ్చు.
రీసెర్చ్కి పనికొస్తుంది, విద్యార్థుల అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక జీవితం సమాప్తమైంది అనుకుంటాము, అది జనరల్గా జరిగేది. కానీ అలా కాకుండా మరణించిన తర్వాత మనము ఇంకొకరికి ఉపయోగపడే విధంగా పనిచేస్తున్నామని అంటే మన జీవితం యొక్క కొనసాగింపు అనమాట ఇది. అంటే ఈ బాడీ పైన వర్క్ చేసినటువంటి మెడికల్ స్టూడెంట్స్ నాలెడ్జీ తోటి కొన్ని లక్షల మందికి వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు. అంటే వెనక ఉండి ఒక పార్థివ దేహము ఇంత సమాజాన్ని నడిపిస్తుంది అనేటువంటిది ఒక మంచి సందేశం కూడాను. అందుకే నేను మా బొమ్మరిల్లి పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాను. నెక్స్ట్ జనరేషన్కి ఈ విషయాలు వెళ్ళాలి. ఇప్పుడు మనకి చాలా అవసరం కూడా ఉంది. పార్థివ దేహాన్ని దానం చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ మేము ఒక అసోసియేషన్గా కూడా ఫామ్ అయిపోయి ఇది బాగా అందరికీ తెలిసే విధంగా అందరి ఈయన వెంకట్రావు గారి బాటలో నడిచే విధంగా చేయాలనుకుంటున్నాము. నేను నా ఆధ్వర్యంలో ఇది 3వ డెడ్ బాడీ నేను ఇక్కడ ఎనాటమీలో ఇవ్వటం. ఫస్ట్ డాక్టర్ జాకిర్ హుస్సేన్ గారిని ఇక్కడ ఇచ్చాము. తర్వాత జర్నలిస్టు పల్నాటి నాగేశ్వరరావు. తర్వాత నా పేరు డాక్టర్ సుధాకర్ బాబు, ప్రొఫెసరు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు, ఇక్కడ అనాటమీ డిపార్ట్మెంటు. అంతకుముందు కూడా నేను ప్రిన్సిపల్గా కూడా చేశాను. ఇక్కడ మన ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అనాటమీ డిపార్ట్మెంట్లో ఇక్కడ గంజి వెంకట్రావు అని ఒక పెద్ద 72 సంవత్సరాల పెద్ద ఆయన, మంచి వామపక్ష భావాలు కలిగిన ఆ పెద్ద ఆయన ఇక్కడ మా స్టూడెంట్స్కి ఈ నా బాడీ ఉపయోగించాలి, వాళ్ళకి నా బాడీ వాళ్ళు చదువులో వాళ్ళు డిసెక్షన్ చేసి తర్వాత ఆ డిసెక్షన్లో నా భాగాలను చూసి వాళ్ళు నేర్చుకోవాలి. ఒక సైన్స్కి డెవలప్మెంట్కి కానీ ఇక్కడ మంచి డాక్టర్లు తయారు కావాలంటే ఒక బాడీ అనాటమీ డిసెక్షన్ చేసి ప్రతి పార్ట్ ఎక్కడుందనేది చూసి చేస్తారు. అలాంటిది ఆయన ఎంతో విష్ వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, చేయాలి, నా బాడీ ఉపయోగపడాలని. దాంట్లో భాగంగా వచ్చారు. ఇక్కడ మేము చాలా చక్కగా ఆయన ట్రీట్ చేసి ఆ డిసెక్షన్కి ఉపయోగించుకొని మా పిల్లలు మంచి డాక్టర్లు తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఈ గొప్ప కార్యక్రమానికి అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను.